సాన్సా క్యారెక్టర్ విషయంలో బుక్స్ లోను షోలోను చాలా తేడాలున్నాయి. తల్లి క్యాట్లిన్ లాగా నీలిరంగు కళ్ళతో ఎర్రని ఒత్తైన జుట్టుతో హై చీక్ బోన్స్ తో అందంగా ఉంటుంది సాన్సా. చెల్లెలు ఆర్యాతో గొడవ పడుతూ ప్రిన్స్ జాఫ్రీని అడ్మైర్ చేస్తూ ఉంటుందామే షోలోను బుక్స్ లోను కూడా. కానీ ఫస్ట్ బుక్ లో సాన్సా చేసిన ఒక పని మొత్తం కథకి చాలా ఇంపార్టెంట్ గా మారుతుంది. అది మనకి షోలో కనిపించదు. అదేమిటంటే ఎడ్డార్డ్ సెర్సీ పిల్లలు రాబర్ట్ కి పుట్టిన వాళ్ళు కాదని తెలుసుకున్న తర్వాత షోలో లాగా సెర్సీ దగ్గరికి వెళ్లి ఆమెతో ఆ విషయం గురించి మాట్లాడి ఆమెను హెచ్చరించడు. సైలెంట్ గా తన కూతుళ్లతో సహా అక్కడి నుంచి తిరిగి వింటర్ఫెల్ కు వెళ్లిపోవడానికి ప్లాన్ చేస్తాడు. తిరిగి వెళ్ళాక రాబర్ట్ తమ్ముడు స్టానిస్ కి లెటర్ రాసి అతనికి తను సపోర్ట్ ఇద్దామని అనుకుంటాడు. ఆ సంగతి కూతురు సాన్సాకి చెప్తాడు. కానీ క్వీన్ కావాలన్న బలమైన కోరికతో పెరిగిన సాన్సా వెంటనే చాలా కంగారు పడిపోతుంది. పరుగు పరుగున సెర్సీ దగ్గరికి వెళ్లి తన తండ్రి తమని విండ్విచ్ అనే షిప్ లో వింటర్ఫెల్ కి తీసుకెళ్లిపోవడానికి ప్లాన్ చేస్తున్నాడని, కానీ తను ఇక్కడే ఉండనిచ్చి జాఫ్రీని పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని ఆమె సెర్సీని ప్రాధేయపడుతుంది. అలా సాన్సా ద్వారా ఎడ్డార్డ్ ప్లాన్ తెలుసుకున్న సెర్సీ ఎడ్డార్డ్ ని అరెస్ట్ చేస్తుంది. ఆ నేవిటీ నుంచి అనేక కష్టాలు పడ్డం వలన సాన్సా రాటు తేలుతూ పోవడం చాలా సిస్టమేటిక్ గా స్లోగా జరుగుతుంది బుక్స్ లో. సాన్సా క్యారెక్టర్ లోని మరిన్ని డిఫరెన్సెస్ గురించి మరిన్ని షార్ట్స్ లో చెప్తాను.